నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామంలో గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 11వ తేదీ గీతా జయంతి సందర్భంగా జరగనున్న భగవద్గీత సహస్రగళ పారాయణం కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కరపత్రాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తన మనవడు సునోజుతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ, జగన్నాథ గుప్తా, అభిజిత్, మల్లికార్జున, సింహాద్రి, రమేష్, నాగోజీ, మహాబలేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ స్వామి విద్యా ప్రకాశానందగిరి స్వామి ఆశీస్సులతో 38 సంవత్సరాల క్రితం భగవద్గీతను ప్రచారం చేయటమే ధ్యేయంగా గీతా ప్రచార సంఘాన్ని ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం స్వామీజీలను పిలిపించి ప్రవచనాలను ఇప్పించడం, వారి ఆశీర్వాదాలను ప్రజలకు ఇప్పించడం జరిగిందన్నారు. ఇక్కడ ప్రవచనాలు చెప్పిన స్వామీజీలు ప్రస్తుతం రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించారని తెలిపారు. ఎంతో కష్టమైనప్పటికీ గీతా ప్రచారం ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. డిసెంబర్ 11వ తేదీ జరిగే భగవద్గీత సహస్రగళ పారాయణ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని సూచించారు. అనంతరం గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సూచనల మేరకు 1986లో భగవద్గీతను ప్రచారం చేయటమే ధ్యేయంగా గీతా ప్రచార సంఘాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. ఆయన సహకారంతో ప్రతి సంవత్సరం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 11వ తేదీ జరగనున్న భగవద్గీత సహస్రగళ పారాయణంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. స్వామి విద్యా ప్రకాశానంద స్వామి గౌరవంగా గీతా ప్రచార సంఘం స్థాపించి 38 సంవత్సరాలు, ప్రతి సంవత్సరాలు ప్రవచనాలు చేయటం, సోదరుల పక్కన రమణ, జగను, మిగతా మిత్రులు ప్రతి ఒక్కరూ వారందరి సహకారంతో ప్రవచనాలు ప్రతి సంవత్సరం చేయటం ఆనవాయితీ జరుగుతున్నది. ఎంతో కష్టాలు, ఎంతో ఇబ్బందులు ఉన్నా ఈ ప్రవచనాలు అనేది కొనసాగింపు జరుగుతూనే ఉన్నది ఏదో ఒక రూపాన. పెద్ద పెద్ద పండితులు, మీరు చూసే పండితులందరూ ఈ ప్రవచనాలు కార్యక్రమంలో పాల్గొని వారికి బ్లెస్సింగ్స్ కూడా కర్నూలు ప్రజలకి ఇప్పించడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం భగవద్గీత సహస్రగళ పారాయణ 11/12/24 బుధవారం ఉదయం 9:30 గంటల నుండి గీతా ప్రచార ధామం ప్రాంగణం నందు ఈ గీతా ప్రచార సంఘం ఆధ్వర్యాన మరి ముఖ్యులు కుడిపక్క ఎడం పక్క ఉండే మిత్రులందరూ ఆధ్వర్యాన కార్యక్రమం జరుగుతుంది. అందరు రావాలి. ఎంతో ప్రయాసాలతో ఈ కార్యక్రమాలు జరుపుతుంటారు. తుంగభద్ర నది ఒడ్డున వచ్చి ప్రజలందరూ దీనిలో పాల్గొని వారి ఆశీర్వాదాలు కూడా ఈ ప్రచార సంఘానికి ఉండాలని తెలియజేస్తూ వచ్చిన వాళ్ళందరూ ప్రసాదాలు తీసుకొని పోవాలని కోరటం జరుగుతుంది. గీతా ప్రచార సంఘం అనేటువంటి ఒక ఆధ్యాత్మిక సంస్థను మా గురువు గారు విద్యా ప్రకాశానంద గారి వారి యొక్క సలహా సూచనల మేరకు, తర్వాత టీజీ వెంకటేష్ గారి యొక్క వారి యొక్క అభిప్రాయము సలహాల మేరకు 1986లో గీతా ప్రచార ఆధ్యాత్మిక సంస్థను మేము స్టార్ట్ చేసి అప్పటి నుంచి మా ఉద్దేశం ఏమంటే కేవలం భగవద్గీత అనేటువంటి చాలా మంచి గ్రంథం. అది ఆ గ్రంథాన్ని ప్రజలకందరికీ అందించి దాంట్లో ఉన్నటువంటి నైతిక విలువలను, జీవనోపాధిని అన్నీ చదివించాలనే ఉద్దేశంతో వివిధ పీఠాధిపతులు, సాహితీవేత్తలు అందరితో ప్రచారం చేస్తూ పోతున్నాము. రాబోయేటువంటి 11 డిసెంబర్ బుధవారం నాడు భగవద్గీత జయంతి అని వస్తుంది. గీతా జయంతి అంటేనే ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా ఆయన నోటి ద్వారా అర్జునుడికి ఉపదేశించినటువంటి దినం కాబట్టి అది ఆ ఏకాదశి చాలా ఉత్తమమైన ఏకాదశి. కాబట్టి ఆ రోజు మేము ప్రజలతో కనీసం ఒక 1500 మందితో ఇక్కడ ఈ ప్రాంగణంలో అందరితో భగవద్గీత పారాయణం చేయించాలనే ఉద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమం తీసుకున్నాము. ఆ కార్యక్రమానికి అందరూ వచ్చి గీతా పారాయణం చేయండి. వచ్చినటువంటి వాళ్ళకు మేము పుస్తకములు కూడా ఉచితంగా ఇస్తున్నాము. పుస్తకములు అన్నీ ఇస్తూ తదనంతరం పూజ పారాయణం అయిన తర్వాత వారికి ప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి అందరూ భక్తులు రావాల్సిన కోరుతున్నాము. వచ్చి ఈ విధంగా మీరు ఒక కృష్ణపరమ అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. 11 డిసెంబర్ 2024 బుధవారం నాడు ఉదయం 9 గంటల నుండి ఈ సహస్రగళ గీత పారాయణం ఏర్పాటు చేశారు. కాబట్టి
భక్తాదులందరూ ప్రజలందరూ పాల్గొని విరివిగా ఈ కార్యక్రమంలో స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అనంతపురం జిల్లాలో భూమి లభ్యత అధికంగా ఉన్న నేపథ్యంలో మరిన్ని పరిశ్రమలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు అనంతపురం పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతపురం పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న రెవెన్యూ భవన్లో ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ, ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ శివరామరెడ్డి, ఎమ్మెల్యేలు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, సురేంద్రబాబు, బండారు శ్రావణి, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన ఇమేజ్ ఆధారంగా పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి తీసుకురావటం జరుగుతోందన్నారు. అనంతపురం జిల్లాలో భూలభ్యత ఎక్కువగా ఉందని, తద్వారా ఇక్కడికి మరిన్ని పరిశ్రమలు తీసుకువచ్చేందుకు అవకాశం ఉందన్నారు. 1000 హెక్టార్ల భూమి ఉంటే చాలు పరిశ్రమల ఏర్పాటు చేయవచ్చని, ఆ దిశగా పరిశ్రమల ఏర్పాటుకు తాను చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో ఎక్కువగా భూమి అందుబాటులో ఉందని, ప్రభుత్వం తీసుకున్న నూతన పారిశ్రామిక పాలసీ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు సులభతరం అవుతుందని తెలిపారు. మన రాష్ట్రం పారిశ్రామిక విధానం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయమన్నారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు మరింత ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా పేరొందిన పరిశ్రమలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారని వివరించారు. దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో ఎస్కో అకౌంటును ప్రవేశపెట్టామన్నారు. జిల్లాలో లాజిస్టిక్ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వచ్చే 5 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశంలో తన దృష్టికి వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని వివరించారు. కాగా అంతకుముందు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్తో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి మరవలేందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా బీసీల అభ్యున్నతికి పాటుపడుతుందని వివరించారు. ఇంట్రెస్ట్లు అంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే మానలేనటువంటివి చాలా ఉంటాయి. అవేమీ కాకుండా ఉన్న బేసిక్ కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఈ పరిస్థితుల్లో ఒక గోల్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. వెల్త్ క్రియేషన్ జరగాలి, దాని ద్వారా ఆదాయం మనకు పెరగాలి అనేది అది ఇంకో రోజు మనం ఒక ఇన్వెస్ట్మెంట్ మాకు 50,000 కోట్లు 1,00,000 కోట్లు ప్రకటిస్తున్నాము అని అంటే ఎందుకు రెడ్ కార్పెట్ వెల్కమ్ వేస్తున్నాం పరిశ్రమల మంత్రి గారిని, ఇప్పుడు ఆయన కూడా అడుగుతున్నాం ఎందుకు పరిశ్రమల వెనకాల పరిగెడుతున్నాం అంటే, ఇవాళ ఆర్సిలర్ మెటల్ అనేటువంటిది 1 సంవత్సరంన్నర పాటు 3 సంవత్సరాలు తిరిగారు ఒరిస్సా చుట్టూ, వాళ్ళకి ప్రోగ్రెస్ రాలా. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు వెంటపడి ఎగ్జాక్ట్లీ 1 వీక్లో డీల్ క్లోజ్ చేశారు, వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేశారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ 1,70,000 కోట్లు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా, కమర్షియల్ ట్యాక్స్ మంత్రిగా నేను చూసేది ఇమీడియట్ బెనిఫిట్ ఏంటి, సంవత్సరానికి 30,000 కోట్లు వచ్చిన 10% నాకు వస్తుంది కమర్షియల్ ట్యాక్స్ రూపంలో. 1,00,000 కోట్లు అంటే 10,000 కోట్లు ఒక స్కీమ్ నడపచ్చు, ఒక ప్రాజెక్ట్ కట్టచ్చు. ఒక్కొక్క ప్రాజెక్టుకి ఎంప్లాయ్మెంట్, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్తో పాటు ఇమీడియట్ గెయిన్స్ వస్తున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనంతపూర్ జిల్లా వరకు ముఖ్యమంత్రి గారి గోల్ ఏంటి అనేటువంటిది కూడా చెప్పదలుచుకున్నాం. 2 రంగాల్లో ఆయన ప్రయారిటీ తీసుకున్నాడు. ఒకటి, మ్యాక్సిమం అవకాశం ఉన్న ప్రతి దగ్గరికి వాటర్ని తీసుకెళ్ళటం. రెండవది ఇండస్ట్రియలైజేషన్, పరిశ్రమల్ని మ్యాక్సిమం పుష్ చేస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇటు రైతులు, యూత్ రెండింటిని బ్యాలెన్స్ చేసేదే అనంతపూర్ జిల్లా వరకు ప్లాను. మా మంత్రి గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ఇప్పటికే ఆ డైరెక్షన్లో ఆయన ఒక ఇనిషియేటివ్లో ముందుకు తీసుకొచ్చాడు. ఆయన చెప్తేనే బాగుంటుంది, అది ఆయన కూడా షేర్ చేయమని చెప్తాను ఎట్లా మనం ముందుకు తీసుకొచ్చామని. ఇంత క్రిటికల్ పొజిషన్లో రాష్ట్రాన్ని నడుపుతున్నాం. అట్లని ఎక్కడా కూడా వెనక తగ్గేటువంటిది లేదు. ఫార్చునేట్లీ భగవంతుడు ఇచ్చినటువంటి ఆపర్చునిటీతో కేంద్రం ఇవాళ అంతో ఇంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు.
ఈ మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నారు. రాష్ట్రం మనం ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీదకి వెళ్ళిన దగ్గర నుంచి మనం స్టెప్ బై స్టెప్ ఇవాళ కాంట్రాక్టర్లు 93 స్కీములు, అంటే కేంద్రం ఇచ్చేటువంటి స్కీములు 93 స్కీములు గతంలో ఆపేశారు. అంటే 60 పైసలు వాళ్ళు ఇస్తారు, 40 పైసలు నేను పెట్టాలి, అట్లాంటి స్కీములు ఆపేశారు. అంటే నేను ఇవాళ ఆర్థిక మంత్రిగా ఆలోచించింది ఏంటంటే, నేను రూపాయి పెడితే నాకు రూపాయి రావాలి, మళ్ళీ రొటేషన్. ఒక అగ్రికల్చర్ సెక్టర్లోనే 14 స్కీములు ఆగిపోయినాయి. ఇవాళ 73 స్కీములు రివైవ్ చేశారు. ఎంప్లాయీస్ మీది మీ హక్కుగా ఉన్నటువంటి పిఎఫ్లు మీకు తెలుసు, 21,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇది ప్రభుత్వం డబ్బు కాదు, మీది. వేర్ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ ఏ ట్రస్టీ. 20,000 కోట్ల ఎంప్లాయీస్ బకాయిలు ఉన్నాయి. ఇంత క్రిటికల్ టైంలో ఉన్నాం. వీఆర్ పుట్టింగ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్ పొలిటికల్లీ. కేంద్రం సపోర్ట్ తీసుకుంటున్నాం. ఒక్కొక్క పోలవరం వీఆర్ గెటింగ్, ఫైనాన్షియల్ ఇష్యూనే లేదు, టైఅప్ వచ్చేసింది, వెళ్ళిపోతున్నాం. అమరావతి ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చేసింది, ముందుకు వెళ్ళిపోతున్నాం. మన రాయలసీమ ప్రాజెక్టులకి వీఆర్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ థింగ్స్. ముఖ్యమంత్రి గారు ఫ్యాబులస్, బ్రహ్మాండంగా డిఫరెంట్ థాట్ ప్రాసెస్లో వెళ్తున్నారు. బట్ అట్లాని ఎవరో చేస్తారు కదా, మనమందరి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎంత క్రిటికల్ జంక్షన్లో మనం పాస్ అవుతున్నాం. నేను చెప్తాను, అప్పులు తీర్చడానికి అప్పులు చేస్తున్నాం, జీతాలు ఇవ్వడానికి అప్పులకి వెళ్ళే పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని రివైవ్ చేయాలి. మనందరి మీద రెస్పాన్సిబిలిటీ. అందరికీ కూడా మ్యాక్సిమం మేలు చేయగలిగే ప్రాజెక్ట్స్లో ఏమేమి ఉండొచ్చు అని బడ్జెట్ పెట్టే మొదటి గౌరవ మంత్రి గారు నాకు కొన్ని అజైన్ చేశారు. అందులో పిఏబిఆర్ కెపాసిటీ 5 TMC నుంచి ఉన్నది, ప్రస్తుతానికి కెపాసిటీ 5 TMC, 11 TMCకి ఏం చేయాలి, సంపూర్ణమైన నివేదికని ఇవ్వమని చెప్పడం జరిగింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ శ్రీ సాయి ప్రసాద్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం వలన అది డీటెయిల్గా రివ్యూ చేసి నేను కూడా మన పిఏబిఆర్ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీస్లో వెళ్ళి కూర్చొని వీ హ్యావ్ సెంట్ ఏ ప్రపోజల్. ఓవరాల్ మొత్తం ఒక విలేజ్ సబ్మర్జ్ అవుతుంది. ఓవరాల్ 404 crores రూపీస్ మనకు కావాలని లేటెస్ట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ అన్నీ కూడా పెట్టి రిపోర్ట్ ఆల్రెడీ పంపించాము. గౌరవ ఆర్థిక శాఖ మంత్రివర్యులు కూడా ఇది బ్రీఫ్ చేయడం జరిగింది. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్లో కూడా పర్మిషన్ కావాలి, రిజర్వాయర్ లెవెల్ మనం హైట్ చేసి పెంచాలని. ఈ రెండు కూడా ప్రయారిటీగా గవర్నమెంట్ తీసుకొని డెఫినెట్లీ రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ను కంప్లీట్ చేయాలని తపనంతో ఉన్నారు. జిల్లాలో అన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించిన ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్, అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు అనంతపురం పట్టణంలోని కమ్మ భవన్లో జరిగిన జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతపురం పట్టణంలోని కమ్మ భవన్లో అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, దగ్గుబాటి ప్రసాద్, బండారు శ్రావణితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా జిల్లాలోని రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో జిల్లాలో అభివృద్ధి పూర్తిగా కుంటు పడిపోయిందని అభిప్రాయపడ్డారు. జిల్లాలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వారు చర్చించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై చర్చించారు. ముఖ్యంగా అనంతపురం పట్టణంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించి సమావేశంలో కీలకంగా చర్చించారు. త్వరలో జరగనున్న సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఇక ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ సభ్యత్వాన్ని అనంతపురం జిల్లాలో మరింత వేగవంతం చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశ వివరాలను రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వివరించారు. కమిటీ సమావేశం ఈరోజు అనంతపురంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ గారు రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకునే దాంట్లో భాగంగానే ఇవాళ జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానమైనటువంటి సమస్యలు, జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు,
ఏ రకంగా ప్రభుత్వానికి మార్గదర్శకం చేయాలి అనేటువంటిది, జిల్లాలో అన్నిటికన్నా ముందుగా 14 స్థానాలు ఇచ్చినటువంటి అనంతపురం జిల్లా ప్రజల రుణం తీసుకునే దిశగా తెలుగుదేశం పార్టీ పనిచేయాలి, ఆ దిశగానే ప్రభుత్వం పనిచేయాలి అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ఏ రకంగా పార్టీ యంత్రాంగం కూడా ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి దాని మీద, మరి జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించుకోవడానికి అనువైనటువంటి స్థలాన్ని ఏ రకంగా చూసుకోవాలి, ఎక్కడుంది అనేటువంటిది కూడా జిల్లా పార్టీ అధ్యక్షులకి అప్పచెప్పడం జరిగింది. గత 5 ఏళ్లలో వాళ్ళ ఎట్లా పనిచేశారు, అంతకుముందు ఎట్లా పనిచేశారు, ప్రతిదానికి వెయిటేజ్ ఇస్తూ వచ్చారు, ఏ రకంగా గత 5 ఏళ్లలో పోరాడారు, ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేదో చివరిది కాదు, ఇప్పుడు జస్ట్ మొదలైంది. గతంలో పార్టీ వచ్చిన తర్వాత ఎప్పుడో సంవత్సరానికో 2 ఏళ్లకో పదవులు ఇస్తే ఇవాళ 2 నెలల్లోనే పదవులు ఇవ్వాలి అనేటువంటిది స్టార్ట్ చేశారు. ఎందుకనంటే ఒక రొటేషన్లో అందరినీ కూడా గుర్తింపు గౌరవాన్ని ఇచ్చే రకంగా తీసుకెళ్ళొచ్చు అనేటువంటిది, ఎంత ఎక్కువ మందికి వీలైతే అందరిని అకామిడేట్ చేయాలనేటువంటి ఆలోచనలో ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఏది ఏమైనా సమిష్టిగా గత 30 ఏళ్లుగా జిల్లా తెలుగుదేశం పార్టీ ఎట్లా పనిచేసిందో అదే దిశగా జిల్లా తెలుగుదేశం పార్టీ కొనసాగించాలి, భవిష్యత్ కార్యాచరణలో ప్రజలకు మరింత చేరువ కావాలి అనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్కు ఘనంగా స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్కు అనంతపురంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జిల్లాకు వచ్చిన ఆయనకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రికి రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవతో పాటు ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, సురేంద్రబాబు, బండారి శ్రావణితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారితో అనంతపురం జిల్లాకు సంబంధించి అంశాలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ చర్చించారు. అనంతపురంలో మొత్తం 14 స్థానాలను టీడీపీ అభ్యర్థులు కైవసం చేసుకున్న నేపథ్యంలో జిల్లా సమగ్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను గురించి చర్చించారు. సో బేసిక్లీ వెన్ ఇట్ కమ్స్ టు డైరెక్ట్లీ మన పోర్ట్ఫోలియోకి సంబంధించింది అయితే ఆజాద్ గ్రూప్ అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాకపోయినా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా డిక్లేర్ చేయకుండా ముందు ఒక 4-5 months నుంచి ఆజాద్ గ్రూప్ సంబంధించింది ఒక 1000 crores కియా డిస్ట్రిక్ట్ అనుకోండి, ఎందుకంటే కియా ముందు వస్తుంది ఈ డిస్ట్రిక్ట్ కాకపోయినా, ఇట్ ఈస్ అ కంబైన్ డిస్ట్రిక్ట్లో. అది ఒక 1000 crore ప్లస్ 2000 పీపుల్తో ఇన్వెస్ట్మెంట్, 2000 people వర్క్ ఉంటుంది, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. గిఫ్ట్ తెచ్చినట్లే ఒక రకంగా చిన్నదో పెద్దదో ఒక గిఫ్ట్ అంటూ స్టార్టింగ్, ఎందుకంటే మొన్ననే ఎస్ఐపిపిలో క్లియర్ కావడం జరిగింది కాబట్టి దట్ ఈస్ వన్ మేజర్ థింగ్. అది కాకుండా బేసిక్గా ఇండస్ట్రీస్ అనేది మీరు చూస్తే లాస్ట్ 5 yearsలో మోస్ట్ నెగ్లెక్టెడ్ పోర్ట్ఫోలియో ఇది. లాస్ట్ గవర్నమెంట్లో దేర్ వాజ్ నథింగ్. అసలు వాళ్ళ థాట్ ప్రాసెస్, ఐడియాస్, అసలు ఇండస్ట్రీస్ ఉంది, పోర్ట్ఫోలియో ఉంది, దీనికి ఏమన్నా ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది ఇట్ వాజ్ నెవర్ గివెన్ ఇన్ ద ప్రీవియస్ గవర్నమెంట్. ఖచ్చితంగా మనకి ఇండస్ట్రీస్ అయితే పెద్ద ఎత్తున వచ్చేదానికి అవకాశం ఉంది. ఇన్సెంటివ్స్ కూడా సార్ ఇండియాలో ఎవరు లేని థాట్ ప్రాసెస్ సార్ ఎస్క్రో అకౌంట్ పెట్టాలనుకుంటున్నారు. ఎందుకంటే లాస్ట్ 10 years ఇట్ వాజ్ ఓన్లీ మన 14 నుంచి 19లో ఒక 3800 crores రిలీజ్ కావడం తప్ప లాస్ట్ టైం few thousand crores అంటే 1500 1800 అది కూడా సెలెక్టెడ్ పీపుల్కే ఇవ్వడం జరిగిందనమాట లాస్ట్ 5 yearsలో. ఈసారి ఏం చెప్పారంటే ఎస్క్రో అకౌంట్ మెకానిజం తేవాలనుకుంటున్నారు. సో దట్ ఇన్సెంటివ్స్ ఏదైతే ఉందో నేను కానీ లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ కానీ లేకపోతే సీఎం గారి ఇంటర్వెన్షన్ ఏం లేదు, డైరెక్ట్లీ ఇట్ విల్ బీ క్రెడిటెడ్ ఇన్ ఎస్క్రో అకౌంట్. డైరెక్ట్గా ఇన్సెంటివ్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉందో వాళ్ళకి పోతారు. సో దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. This is going to be the first in India. No other state has done this escrow account mechanism. Adi sir workout చేస్తున్నారు, త్వరలో అది కూడా రాబోతుంది. వాట్ ఐ కెన్ సే, అనంతపూర్లో మాత్రం ఖచ్చితంగా దేర్ ఆర్ లాట్ ఆఫ్ లైక్ లాజిస్టిక్స్ హబ్ ఒకటి వస్తూ ఉంది, దెన్ డ్రై పోర్ట్ గురించి అడుగుతున్నారు. ఇట్లాంటివి ఎన్నో
అంటే ఎంక్వైరీస్ రావడం జరుగుతుంది. అవి తొందరలో విల్ గెట్ ఇట్ గ్రౌండెడ్ బికాస్ ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే వచ్చిందో అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఇన్ ఇండియా అని చెప్పడం జరిగింది. సో we will be able to get good industries in Anantapur as well as Kurnool district and Kadapa. ఈ 3 డిస్ట్రిక్ట్స్లో వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది. మా ఎమ్మెల్యేస్, ఎంపీ అండ్ మినిస్టర్స్ పెట్టిన లెటర్స్ ఏదన్నా ఉంటే నేను మా కర్నూలు డిస్ట్రిక్ట్లో ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ టు మై అఫీషియల్స్, కలెక్టర్ గారికి అందరూ చెప్పినాం. మేము లెటర్ పెట్టిన తర్వాత దాని స్టేటస్ ఇవ్వడం అనేది మీ బాధ్యత. ఎందుకంటే మాకు వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటారు, మేము మీకు ఫార్వర్డ్ చేసి అది దాని యాక్షన్ ఏమి అని చెప్పమని చెప్తుంటాం. మీరు ఖచ్చితంగా చెయ్యలేము అంటే యూ హ్యావ్ టు ఆన్సర్. అది ఇవ్వకుండా ఊరికే మనం రివ్యూలు చేస్తాం. ఈరోజు కూడా జరిగే ఎమ్మెల్యేస్ మేము చెప్పిండేది మినిట్ చేసి తర్వాత వాళ్ళకి మరీ మీరు ఇది చేస్తున్నాం. ఎందుకంటే ఎన్నో వచ్చిన ఇరిగేషన్ దాంట్లో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎన్నో చెప్పారు. ఆ పాయింట్స్ రాసుకొని దెన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ అనేది యూ హ్యావ్ టు గివ్ ఫీడ్బ్యాక్. కర్నూలు నగరంలో తమ సంస్థ భవన్ నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా కర్నూలు బ్రాంచ్ RSIRC చైర్మన్ షణ్ముఖ్తో పాటు ప్రతినిధులు కోరారు. ఈ మేరకు నగరంలోని ఆయన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ను నగరంలోని హోటల్ మౌరియన్ కాంప్లెక్స్లో ఉన్న కార్యాలయంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కర్నూలు బ్రాంచ్ ఆఫ్ SIRC ప్రతినిధులు కలిశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసిన వారిలో సంస్థ చైర్మన్ షణ్ముఖ్, మాజీ చైర్మన్లు కేవి కృష్ణయ్య, ఫణీంద్రరావు, సురేందర్ రెడ్డి, టీజీవీ గ్రూపు సంస్థల చార్టెడ్ అకౌంటెంట్స్ కరుణాకర్రావు, కుమారస్వామి, రాజేష్ ఖన్నా, రవిశంకర్తో పాటు సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా ICAI బ్రాంచ్ భవన నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించవలసిందిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వినతి పత్రాన్ని అందజేశారు. తమ విజ్ఞప్తికి రాష్ట్ర మంత్రి టీజీ సానుకూలంగా స్పందించారని ICAI ప్రతినిధులు తెలిపారు. ఇందుకు వారు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో రజకులకు ప్రాతినిధ్యం కల్పించాలని రజక సంఘం నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తమ డిమాండ్ను నెరవేర్చాలని కోరుతూ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి దేవాలయంలో తమకు అవకాశం కల్పించాలని కోరుతూ రజక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు సిపి వెంకటేష్, లింగమయ్య, గణేష్, జగదీష్ బాబు, వెంకటేశ్వర్లు, రేణుకమ్మ, రాధమ్మ, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి దేవాలయంలో రజకులు చీరలు పరచడం, దివిటీలు పట్టడంతో పాటు ఆలయంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని వివరించారు. అలాంటి రజకులకు ఆలయ కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, బీజేపీ పార్టీ అధ్యక్షులు పురంధేశ్వరి ఆశీస్సులతో, జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా రజకులకు రాష్ట్రంలో దేవాలయాలలో మాకు స్థానం కల్పించాలని మా ప్రత్యేక ఉద్దేశము. రజకులకు దేవుని పల్లికలు మోయడం, దీటీలు పట్టడం, పట్టు చీరలతో వస్త్రాలు పరచడం, అదేవిధంగా ఈ దేవుని కార్యక్రమాలకు ప్రతి దేవాలయాలలో మాకు స్థానం కల్పించి అసెంబ్లీలో మా సమస్యను పరిష్కారం చేయాలని మా హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రజాప్రతినిధులందరినీ కోరుతున్నాను. బ్రాహ్మణులకు ఎలా స్థానం ఉందో రజకులకు కూడా అటువంటి స్థానం ఉంది అని చెప్పని పూర్వం నుంచి మా పెద్దలు చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకు దివిటీలు పట్టడంలో కానీ, పట్టు చీరలు పరచడంలో కానీ, పల్లకి మోయడంలో కానీ మా రజకులకు స్థానం కల్పించి వేతనం చెల్లించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటూ, అంటే రాష్ట్రంలో ప్రతి చోట బ్రాహ్మణులకు ఎంత న్యాయంగా వాళ్ళకి ఎట్లా న్యాయంగా స్థానం కల్పిస్తున్నారో నాయి బ్రాహ్మణులకు కూడా అట్లానే స్థానం కల్పిస్తున్నారు. మా రజకులకు ఒక్కటే ఇలాంటి స్థానం దక్కలేదు. దయచేసి పల్లకిలు మోయడం కానీ, దివిటీలు పట్టడం కానీ, పట్టు వస్త్రాలు పట్టడం కానీ మాకు కూడా సముచిత స్థానం కల్పించి వాళ్ళు న్యాయం కల్పిస్తారని, సముచిత వేతనం కూడా మాకు ఇస్తారని కోరుచు. క్రీడల్లో కర్నూలుకు త్వరలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్న జిల్లా ఆట్య పాట్య క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో
డిసెంబర్ 1, 2, 3 తేదీలలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగే అంతర్జిల్లాల ఆట్యా పాట్యా క్రీడా పోటీలలో పాల్గొనేందుకు వెళ్తున్న జిల్లా జట్టు క్రీడాకారులకు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలులో క్రీడారంగం అభివృద్ధి చెందుతోందని, ఈ నేపథ్యంలో త్వరలోనే జాతీయ స్థాయిలో కర్నూలు గుర్తింపు పొందే అవకాశం ఉందన్నారు. భీమవరంలో జరిగే అంతర్జిల్లాల ఆట్యా పాట్యా పోటీలలో జిల్లా జట్టు క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా భీమవరం లాంటి దూర ప్రాంతాలకు వెళ్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వాతావరణం పరిస్థితుల్లో క్రీడాకారులు మంచి దుప్పట్లను వెంట తీసుకుని వెళ్లాలని సూచించారు. అలాగే బయట ఎక్కడ పడితే అక్కడ ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. లేదంటే ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. క్రీడాకారులు కలుషితమైన నీరు తాగకుండా శుభ్రమైన నీరు తీసుకోవాలన్నారు. కలుషితమైన నీటిని తీసుకోవటం వల్ల డయేరియా, టైఫాయిడ్, జాండీస్, వైరల్ హెపటైటిస్ వంటి వ్యాధులు వస్తాయని తెలిపారు. విద్యార్థులు దోమకాటుకు గురి కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. నేటి విద్యార్థులే దేశ భవిష్యత్తుకు కీలకమని, చిన్నతనం నుండే క్రీడల్లో పాల్గొనడం వల్ల వారు క్రమశిక్షణ గల పౌరులుగా ఎదిగి దేశ ఉజ్వల భవిష్యత్తులో భాగస్వాములు అవుతారని తెలిపారు. కర్నూలులో క్రీడలను ప్రోత్సహించేందుకు తన వంతు సహకారం నిరంతరం ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మన కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో నాగరత్నమయ్య సారు గారి ఆధ్వర్యంలో ఆట్యా పాట్యా ఆట పోటీలలో సీనియర్స్ను డిస్ట్రిక్ట్ టీమును సెలెక్ట్ చేయడం జరిగింది. గేమ్స్ జరిపి ఈ డిస్ట్రిక్ట్ టీము రేపు రాష్ట్రం లెవెల్లో, స్టేట్ లెవెల్లో జరిగే ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ భీమవరంలో అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో 1, 2, 3 తారీఖులలో ఈ ఆట్యా పాట్యా పోటీలు స్టేట్ లెవెల్లో జరుగుతాయి. అక్కడ ఈరోజు ఇక్కడ అందరికీ మేము టీషర్ట్స్ పిల్లలకు పంపిణీ చేసి సెలెక్ట్ చేసిన పిల్లలను ఎంకరేజ్ చేసి, ఇన్స్పైర్ చేసి, మోటివేట్ చేసి పంపించడం జరుగుతూ ఉంది. గోదావరి జిల్లాలకు వెళ్తున్నారు కాబట్టి భీమవరం ఆ ప్రాంతం వానలు కూడా ఎక్కువ ఉంటాయి, చలి ఎక్కువ ఉండొచ్చు. బ్లాంకెట్స్ మంచివి తీసుకొని పోవాలని చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం ఫుడ్ ఎక్కడంటే అక్కడ బయట పిల్లలు పోయినప్పుడు తినకుండా ఉండాలి. ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అప్పుడప్పుడు. ఒక్కొక్కటి ఏమంటే కంటామినేటెడ్ వాటర్ కానీ తాగినారంటే, పొల్యూటెడ్ వాటరు, వాళ్లకు డయేరియా, డిసెంట్రీ, టైఫాయిడ్, జాండీస్, వైరల్ హెపటైటిస్ ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే దోమకాటుకు గురైనారంటే మలేరియా, ఎన్కెఫలైటిస్ టైప్, అలా డెంగ్యూ ఫీవర్ అలాంటివి వస్తాయి. కాబట్టి వాళ్ళు దోమలతో కరిపించుకోకుండా ఫుడ్ విషయంలో, వాటర్ విషయంలో జాగ్రత్త పడి మళ్ళీ వాళ్ళు పార్టిసిపేట్ చేసుకొని, సాధ్యమైనంత వరకు ఆడపిల్లలు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా, ఎందుకంటే స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అందుకని ముఖ్యంగా మేము ఇక్కడ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. మన కర్నూలులో కూడా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువగా జరగడం వలన రేపో మాపో మనం నేషనల్ లెవెల్లో ఫేమస్ కర్నూలు అయ్యే అవకాశం ఉంది. అలా జరగాలని నేను ఆశిస్తున్నాను. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.